మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యసాయి జిల్లాలోని బత్తరపల్లి గ్రామంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి దుర్గామదేవి ఉత్సవాల గురించి ఆలయ కమిటీ సభ్యులతోటి అలాగే పూజారితోటి మనము ఏ విధంగా పూజా విధానాలు నిర్వహిస్తారనే దాని గురించి మనము వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్వామి. ఎప్పుడు మేము గత 9 సంవత్సరాలుగా బత్తలపల్లి గ్రామంలో అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది 9వ సంవత్సరము. మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము దుర్గాదేవికి నవరాత్రుల సందర్భంగా 10 రోజులు పెట్టి తర్వాత పండగ అయిపోయిన మరుసటి రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తాము. 9 రోజులు 9 అలంకారాల్లో భాగంగా ఈరోజు 3వ రోజుగా మేము లలితాదేవిగా అమ్మవారిని మేము అలంకరణ చేసి అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించినాము. దీనికి అందరికీ కూడా ఆలయ మన యొక్క ధర్మకర్తలు, తర్వాత కమిటీ సభ్యులు, కమిటీ మెంబర్లు, గ్రామ ప్రజలు, భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో మేము ఈ 9 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాము. భవిష్యత్తులో కూడా ఈ విధంగా మేము జరుపుకోవాలని గ్రామ ప్రజలు, భక్తాదులందరూ కూడా మాకు సహకరించగా అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కాబట్టి బత్తలపల్లిలోని ప్రజలందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని యొక్క మంటపానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ కార్యనిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి. జై దుర్గా భవాని. 9 ఏళ్ల నుంచి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. గ్రామ పెద్దల సహకారంతో, మా ఊరి ప్రజల సహకారంతో, మా ఫ్రెండ్స్ లెవెన్ అనే ఒక టీం ఉంది. ఆ టీము 9 ఏళ్ల నుంచి ఒక పండగని ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఊర్లో ప్రతి ఒక్కరూ వచ్చి, భక్తులు కావచ్చు, భక్తాదులు ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకొని రోజు వెళ్తారు. 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలతో సహా బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. పూజా కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, బ్రహ్మాండంగా నిర్వహిస్తాము. 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు అమ్మవారి నిమజ్జనం ఉంటుంది. 8వ రోజు అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. 9 సంవత్సరాల నుంచి మేము దుర్గామాత ఉత్సవాలు జరగడం జరుగుతుంది. గ్రామ పెద్దలు, అలాగే భక్తులు, మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో చాలా ఉత్సాహంగా నవరాత్రులు 9వ సంవత్సరం జరుపుకుంటున్నాము. అలాగే ఈ ఉత్సవాల్లో 8వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే 9వ రోజు పండగ, 10వ రోజు గ్రామోత్సవం, తర్వాత అమ్మవారి నిమజ్జనం ఉంటుంది. గ్రామోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.